కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మొట్టమొదటి నుంచి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని ప్రేమ, దేవుని రక్షణ ప్రణాళిక కేవలము యాకోబు సంతానానికి మాత్రమే కాదు. దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ప్రేమ విశ్వంలో ఉన్న ప్రతి మానవునికి ఉన్నది. ఇక్కడ పాత నిబంధనలోనే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఐగుప్తోలు రావాలి, ఫిలిస్తీన్లు రావాలి, తూరు వాళ్ళు రావాలా, కూషు వాళ్ళు రావాలా, బబులోను వాళ్ళు రావాలని కోరుకుంటున్నాడు. దేవుడు సర్వ మానవాళ్ళని ప్రేమించాడు. చాలా మంది ఏమనుకుంటారంటే పాత నిబంధనలో ఓన్లీ ఇశ్రాయేలీల పట్లే దేవుని ప్రేమ ఉందనుకుంటారు. కాదు. అబ్రహాము కాలంలోనే మనం మెల్కీసెదెకు అన్న వ్యక్తిని చూస్తాం. అబ్రహాము మెల్కీసెదెకుకి ఏమి ఇచ్చాడు? దశంభాగం ఇచ్చాడు. మెల్కీసెదెకు నీతికి రాజు, షాలేముకు రాజుగా ఉన్నాడు. యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు మెల్కీసెదెకు. అబ్రహాము గొప్పోడా, మెల్కీసెదెకు గొప్పోడా? హెబ్రీ గ్రంథకర్త స్పష్టంగా ఏమంటాడంటే లేవి కంటే అబ్రహాము కంటే మెల్కీసెదెకు గొప్పవాడు అని చెప్తాడు. యోబు గారి గురించి మనకు తెలుసు బైబుల్లో. యోబుకి అబ్రహాంకి ఏమన్నా లింక్ ఉన్నదా? అబ్రహాం సంతానమా యోబు? కాదు. అసలు యోబు ఎవరో మనకు తెలియదు. చాలా మంది ఏమంటారంటే ఆ అబ్రహాము కంటే ముందే యోబు గారు ఉన్నారంటారు. సో దేవుడు సర్వ మానవాళి పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. అందరి రక్షణ కోసం ఆయన తన యొక్క ప్రత్యక్షతను, తన వాక్యాన్ని ప్రకటించుకున్నాడు, తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు.